యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా శుభములు తెలియజేస్తూ అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్ ఆదివారపు ఆన్లైన్ ఆరాధనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కొద్ది నిమిషాలు మనమందరం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మహోన్నతుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మరణపు ముళ్ళును విరచినవాడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, ప్రేమయ్యున్నవాడా స్తోత్రం, దయామయుడా స్తోత్రం, దయగలిగిన రాజా మీకు స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రం. యేసురాజా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మా కోసం ప్రాణం పెట్టిన దేవా మీకు స్తోత్రం. గురిలేని మమ్మల్ని గుర్తించినందుకు స్తోత్రం. ఎనలేని ప్రేమకు మమ్మల్ని పాత్రులుగా చేసినందుకు స్తోత్రం. ఎటువంటి దుష్టుడు మా గుడారము చాటుకు రాకుండానట్లుగా మీరు కాపాడినందుకు స్తోత్రం. మీ రెక్కల నీడలో ఇచ్చిన భద్రతకై స్తోత్రం. మా జీవమును మీ కృపలో దాచినందుకు స్తోత్రం. యేసయ్యా, మీరు చేసిన సమస్త కార్యాలకు స్తోత్రం. మీరు చేసిన సకల అద్భుత కార్యాలకు లెక్కించలేని వందనాలు తెలియజేస్తున్నాం. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడంటూ గాన ప్రతిగానముల చేత ఆరాధింపబడుతున్న మా తండ్రి మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు నాయన. పాపులమైన మమ్మల్ని ప్రేమించినందుకు స్తోత్రం. ఎవరు విడిచిపెట్టరాని మహాభాగ్యమును నా కొరకు మా కొరకు అన్నిటినీ త్యజించి మీరు ప్రాణం పెట్టడానికి ఈ భూమికి వచ్చినందుకు స్తోత్రం. మీరు చేసిన కార్యాలకు స్తోత్రాలు నాయన, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా, మీ మంచితనానికి వందనాలు, మీ గుణశీలతకు వందనాలు, మీకు లెక్కించలేని వందనాలు మేము తెలియజేస్తున్నాం. మీకు వందనాలు మేము అర్పిస్తున్నాం. యేసురాజా మీకు స్తోత్రాలయ్యా. మా కొరకు మీరు పంపిన ఆదరణకర్తను బట్టి స్తోత్రం. మమ్మను సర్వసత్యంలోనికి నడిపించుటకు మీరు పంపిన సత్యస్వరూపి అయిన ఆత్మను బట్టి మీకు స్తోత్రం. మీకు ఎనలేని వందనాలు తెలియజేస్తున్నాం. రాజా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం. మొదట మేము మిమ్మల్ని ప్రేమించలేదు కానీ మీరే మమ్మల్ని ప్రేమించినందుకు స్తోత్రం. మొదట మేము మీ చెయ్యి పట్టుకునలేదు కానీ మీరే మా చెయ్యి పట్టుకున్నందుకు స్తోత్రం. అయ్యా, మా పాదములను భక్తిలో నిలబెట్టినందుకు స్తోత్రం. కడవరి కాలములో మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రం. మీ కృపాక్షేమములే మా వెంట ఉన్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా కుటుంబ సభ్యులందరినీ కాపాడినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అందరినీ సజీవపు లెక్కలో నిలవబెట్టినందుకు స్తోత్రం స్తోత్రం. మీరిచ్చిన ఆయుష్కు స్తోత్రం, మీరిచ్చిన ఆరోగ్యానికి స్తోత్రం, మీరిచ్చిన ఆర్థికమునకు స్తోత్రం, మీరు చేసిన గొప్ప కార్యాలకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ భీకర కార్యాలకు స్తోత్రం, మీ పరాక్రమ కార్యాలకు స్తోత్రం. ప్రమాదాలు తప్పించినందుకు స్తోత్రం, కాపుదలను నిలిపినందుకు స్తోత్రం. మీ కంచెను రక్తపు కావలిని మా గుడారపు చుట్టూ ఉంచినందుకు స్తోత్రం. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. మమ్మల్ని మీ చేతులకు మేము సమర్పించుకొనుచున్నాం. మీ రక్తం మా ఒక్కొక్కరిలోనికి దిగి వచ్చునుగాక. మీ వెలుగు మా హృదయాలలో ప్రకాశించునుగాక. మీ తేజస్సు మా ముఖముల మీద తేజరిలునుగాక. యెహోవా, మీ ప్రసన్నత మా గుడారములోనికి వచ్చునుగాక.
మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శత్రువు గోడలెల్లా లయమైపోవునుగాక. మాకు విరోధంగా పనిచేస్తున్న తెగుళ్ళు యేసుని నామమున లయమైపోవునుగాక. మాకు విరోధంగా పనిచేస్తున్న దుష్ట దురాత్మ ప్రభావములను ఇప్పుడే మేము బంధిస్తున్నాం. యేసుని రక్తం మా గుడారములలోనికి దిగివచ్చునుగాక. ఒక్కొక్క గుడారము మీదికి యేసయ్య కల్వారి రక్తం దిగివచ్చునుగాక. ఆరోగ్యం కలుగునుగాక, మేలులు జరుగునుగాక, దీర్ఘకాలిక రోగముల నుండి విడుదల కలుగునుగాక. ఈ ఆరాధన ప్రారంభమైన తోడనే యేసుని నామమున గొప్ప కార్యాలు జరుగునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ఆయత్తపరచుచున్నందుకు స్తోత్రం. మా ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచండి. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే మా హృదయాలలోనికి దిగిరండి. మమ్మల్ని క్రీస్తు యేసువలే మలుచుటకు, క్రీస్తుని యేసుని రూపాంతరములోనికి మమ్మల్ని తెచ్చుటకు ఇప్పుడే దిగిరమ్మని మేము ప్రార్థన చేస్తున్నాం. మాకు మీ ఆత్మనివ్వండి అయ్యా. అడిగిన వారికెల్లా మీ ఆత్మని ఇస్తానన్నావే, మాకు పరిశుద్ధాత్మని ఇవ్వండి ప్రభువా. ఆత్మను అనుసరించు నడిచు వారిగా మేము మారాలయ్యా. ఆత్మను వెంబడించే వారిగా మేము మారాలయ్యా. మీరు మాకు సహాయం చేయండి నాయనా. మీ పాదాలు మేము పట్టుకుంటున్నామయ్యా. మాకు మా జీవితాలలో ఓ గొప్ప వెలుగును మేము చూడాలని ఆశపడుతున్నాం అయ్యా. మీ చేతులకి మేము సమర్పించుకొనుచున్నాం. ఈ ఆరాధన ద్వారా మా జీవితాల్లో గొప్ప మార్పులు రావాలి. ఈ ఆరాధన ద్వారా మేము ప్రార్థనా పరులుగా మారాలి, భక్తి పరులుగా మారాలి, నీతిమంతులుగా మారాలి. ఎక్కడెక్కడ ఓడిపోతున్నామో అక్కడ మమ్మల్ని నిలబెట్టగలిగిన మీ రక్తం, మీ ఆత్మ మాకు కావాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ చేతులకు మేము సమర్పించుకొనుచున్నాం. మా ప్రాణ, ఆత్మ, దేహములను మీకు మేము అంకితం చేస్తున్నాం. యేసురాజా, ఇప్పుడే మా జీవితాలలో, మా కుటుంబాలలో మీరు గొప్ప కార్యాలు తలపెట్టండి అయ్యా. అద్భుతాలు చేయండి నాయన. అయ్యా, మీరు చేసిన వాగ్దానానికే వందనాలు, మీరు ఇచ్చిన వాక్కులకై వందనాలు. మేలులు చేయండి నాయన. గొప్ప కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ ఆరాధన ద్వారా మా బ్రతుకులెల్లా మార్చబడాలి, మా జీవితాలు మలుపు తిప్పబడాలి. క్రీస్తు యేసుకు సమానమైన సంపూర్ణతలోనికి మేము రావాలని ఇష్టపడుతున్నాం. గొప్ప కార్యాలు చేయండి నాయన. పరిశుద్ధాత్ముడా, మీరు మమ్మల్ని నడిపించండి. మీరు మా కుటుంబాలను నడిపించండి. మీరు బోధకులుగా ఉండి నడిపించండి. మీరు మా కుటుంబ యజమానులుగా ఉండి నడిపించండి. నాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా అడుగులు తడబడకుండానట్లుగా, మా విశ్వాసం సన్నగిల్లనట్లుగా కాకుండానట్లు ప్రభువా, మా అడుగులు తడబడకుండానట్లు, మా విశ్వాసం సన్నగిల్లకుండానట్లు ఈ భక్తి యాత్రలో మీరు జయప్రదంగా మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మనమార పాడి మిమ్మల్ని గొప్పగా సంతోషపెట్టే కృపను దయచేయండి. హృదయపూర్వకంగా మా స్తుతి యాగాన్ని మీ పాదాల యొద్ద, మీ పాదాల చెంత పెట్టడానికి కృపను దయచేయండి. మీ వాక్యం బయలుదేరుతుండగానే ప్రభు నాతో మాట్లాడుతున్నాడన్న గ్రహింపును మా అందరికీ దయచేయండి అయ్యా. మీ వాక్కుకు సమీపంగాను, మీ రూపమునకు చెరువుగాను, మీ గుణశీలనతకు ప్రభు అతి సమీపంగా రాగలిగిన కృపను మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా, భక్తుల జీవితాలలో ఎటువంటి మార్పులు మీ వాక్కు తెచ్చి ఉన్నదో ఈ కడవరి కాలంలో మా అందరి జీవితాలలో అటువంటి గొప్ప ఉజ్జీవాన్ని, చైతన్యాన్ని మీ వాక్కు తీసుకొని రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకుల ముఖాంతరములో నుండి మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఆ రోజు పేతురు కొర్నేలి ఇంట్లో ప్రసంగం చేస్తూ ఉండగా అన్యజనులైన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారందరూ ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడినట్లు ప్రభువా, సేవకులు మాట్లాడుతుండగానే మా గుడారములలో ఉన్న మేమందరం పరిశుద్ధాత్మ తాకిడితో, పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడటానికి కృపణ దయచేయండి. బహుబలమైన మీ ఆత్మ మా జీవితాలలో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆటంకాలన్నీ కూలిపోవునుగాక. ఆత్మకు ఆయాసకరమైన క్రియలు యేసుని నామమున ఇప్పుడే కాలిపోవునుగాక. గొప్ప కార్యాలు జరగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మమ్మును, మా కుటుంబాలన్నిటిని మీ చేతులకు సమర్పిస్తూ
యేసుక్రీస్తుని ప్రశస్తమైన నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ నీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున శుభములు తెలియజేస్తూ అలైవ్ ఫర్ ఎవర్ ఆన్లైన్ వర్షిప్లోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీరు సంఘ సభ్యులైన, మా స్నేహితులైన, లేదు ఈ ఆరాధనకు మొట్టమొదటిసారిగా పాలు పంపులు పొందుతున్న వారైన యేసుని నామమున మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నిశ్చయంగా ఈరోజు ఆరాధన మీకును, మీ కుటుంబానికి, మీకు కలిగిన యావత్తుకును గొప్ప ఆశీర్వాదకరంగా మారుతుందని క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉన్నాం. మా ప్రార్థన, మేము దేవుని ఎదుట చేసే మొర ఎల్లప్పుడూ ఒకటే: దేవుని యొద్దకు వచ్చుచున్న ప్రతి తరుణం మరువలేని ఒక మధుర క్షణములుగా జీవితాలలో మిగిలిపోవాలి అని. ఈ రోజున మీరు దేవుని సన్నిధిలోనికి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి ఉన్నారో నాకు తెలియదు. మీలో కొందరు, మనలో కొందరు ప్రభువుని హెచ్చించాలనే ఉద్దేశంతో మరికొన్ని అవసరతల కొరకు వచ్చి ఉండవచ్చు. ఈ రోజున మీరు ఏ ఎదురు చూపుతో దేవుని యొద్దకు వచ్చి ఉన్నా దేవుడు ఆ ఎదురు చూపులను నెరవేర్చబోతున్నాడు అన్నట్లో ఎటువంటి సందేహం లేదు. దేవుడు అటువంటి కృప మనకు దయచేయుగాక. దయచేసి అందరూ తలలు వంచండి, కండ్లు ముయ్యండి, మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ పవిత్రమైన పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నా. ఈ ఆశీర్వదించబడిన ఈ పునరుద్ధాన దినమునకై మీకు వందనాలు. మేమేమై ఉన్నామో మీ కృప ద్వారా మాత్రమే. ప్రభా, ఈ యొక్క నూతన పునరుద్ధాన దినమును మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ యొక్క రక్తము చేత మా జీవితాలను కడగమని మేము ప్రార్థన చేస్తున్నాము. మమ్మను మాత్రమే కాదు, మేము నివసిస్తున్న మా గృహాలను మీరు కడగండి, మా నివాసములను మీరు కడగమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, మిమ్మల్ని ఆరాధించబోచుండగా ఇదిగో మా ప్రాణాత్మ దేహమును మీకు సమర్పిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్యలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాము. మీరు మా మధ్యకు రండి, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి, మా జీవితాలను మార్చివేయండి. ప్రభువా, మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజున జరగనయున్న ఈ ఆరాధన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మారుడుగాక. యేసుని నామమున ప్రతి ఒక్కరికి నీ స్వస్థత కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తుని నామమున మనసులలో సమాధానం, నెమ్మది ఉండునుగాక. కుటుంబాలలో ఐక్యత కలుగునుగాక. ఆర్థికములో ఒక గొప్ప సమృద్ధి కలుగునుగాక. ఈ రోజున నీ బిడ్డలు నేను ఆరాధిస్తుండగానే అద్భుతముల వెంబడి అద్భుతములు జరుగునుగాక. ఎస్ లార్డ్, మీరు మీ బిడ్డల విషయములో కలిగి ఉన్న ఆ మంచి ఉద్దేశములు యేసుని నామమున నెరవేర్చబడునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాము. మమ్మలను మీ చేతులకు సమర్పిస్తూ మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, మీ నామం నిరంతరం స్తుతించబడాలని వేడుకుంటూ రక్షకుడైన యేసుని నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయమందు మనమందరం కలిసి కొన్ని పాటలు పాడబోతున్నాం, ప్రభుని మహిమపరచబోతున్నాం. అందరికీ తెలిసిన పాటలే కాబట్టి మీరు కూడా మాతో కలిసి ప్రభుని పాడి మహిమపరచడానికి ప్రయాసపడండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. నీవేనా ఆత్మదాహము తీర్చిన
వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొలువతో నేను కుమిలెదనా. కొలువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నా ఆత్మదాహములు తీర్చిన వాడు, నేను వెంబడిస్తానంటూ దేవుని సన్నిధిలో అందరూ చప్పట్లు కొడుతూ నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. అందరూ కలిసి ఏకముగా చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము 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 చేయగలని వై
చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కోదువతో నేను కుమిలెదనా. కోదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సియోను కొండపై అందరం ఏక మనసులో దేవుని సన్నిధిలో నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. చూద్దామా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కోదువతో నేను కుమిలెదనా. కోదువతో నేను కుమిలెద. అందరు కలిసి కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కోదువతో నేను కుమిలెదనా. కోదువతో నేను కుమిలెదనా. సకలము సకలము అందరూ చెప్పండి చూద్దాం దేవుని సన్నిధిలో. సకలము సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని. నువ్వు దేవుని ఆరాధిస్తుండగా ఈ రోజున నువ్వు దేవుని మహిమ పరచుచుండగా నీ కొరకు సకల కార్యములను ఆయన జరిగించగలిగిన వాడయున్నావు. శరీరములో వేదన, మనసులో కృంగి ఉన్నావా, ఆర్థికంగా చితికి ఉన్నావా, నీ పరిస్థితి ఏదైనా నీకు సకల కార్యములను చేయగలిగిన దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. నీ ఓటమిని నీ కన్నిటిని మార్చుటకు ఆయన ఇప్పుడే సంసిద్ధమైన వాడిగా నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో హృదయాలు తెరచి అందరూ కూడా సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్ను. అందరూ చెప్పాలి ప్రతి ఒక్కరు. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా
నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా అందరం ఆ సుందర నామమును యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా సకలము చేయగల నీవైపేనా కన్నులెత్తి చూసేదా యేసునకు అసాధ్యమైనది ఏది లేదు. ఎందరైతే ఆయన వైపు చూచుచున్నారో వారందరికీ దేవుడు సహాయం చేయవాడై ఉన్నాడు. వేకువజామున లేచిన పిచ్చుకలకును పక్షులకును వాటి ఆర్తనాదమును విని ఆయన వైపు చూచుచున్న సకల జీవుల ఆశలను దేవుడు తృప్తిపరచుచున్నది నిజమైతే, నో మ్యాటర్ వాట్ యువర్ నీడ్ ఇస్, నో మ్యాటర్ వాట్ యువర్ లాంగింగ్ ఫర్, నో మ్యాటర్ వాట్ యువర్ ప్రేయింగ్ ఫర్, అది ఎంత అసాధ్యమైనదైనా దేవుడు మీకును నాకును చేయడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. కమ్ ఆన్, వి సర్వ్ ద లార్డ్ హూ కెన్ డూ ఇంపాసిబిలిటీస్ పాసిబుల్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆధారము ఆధరణ ఆయనలో, ఆధారము ఆదరణ యేసునిలో. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా.
చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవువాడు. సత్యమగు జీవమగు మార్గం యేసే. సత్యమగు జీవమగు మార్గం యేసే. దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించు నా ప్రాణమా. మనకు సహాయము చేయువాడు, మనలను సదా ఆదుకొనువాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కాబట్టి ఆయన వైపు చూచుచు నా ఆధారమా, నా ఆశ్రయమా, నా ఆనందమా అంటూ ప్రభువును మహిమపరచుదాం. నీకు సహాయము చేయువాడు, సదాదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు, సదాదుకొనువాడు యేసే. ఆధారము ఆధరణ ఆయనలో. ఆధారము ఆధరణ యేసునిలో. దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించు నా ప్రాణమా.
స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఆయనను స్తుతించున ప్రాణమా. ఆయనను. హల్లెలూయా. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో కలిసి ఏక మనసుతో దేవుని మహిమపరచుదాం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జుహకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నీ దయ నుండి దూరము కాద ప్రేమతో పిలిచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాద ప్రేమతో పిలిచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జుహకు మధురాతి మధురం మీ నామగానామృతం.
అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జుహకు మధురాతి మధురం మీ నామఘనామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. అందరం నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము నా దరికి రానివ్వము అంటూ ఆయన కృపను తలంచి మనం ఆయనను మహిమపరచుదాము. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జుహకు మధురాతి మధురం మీ నామఘనామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. పాడాలందరూ. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి అందరూ చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో నీ కృపతోనే
అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలచుచు స్తుతించెదను. ఆయన మనలను, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను భయంకరమైన జిగటగల ఊబిలో నుండి పైకి లేవనెత్తిన వాడై ఉన్నాడు. క్రీస్తు అనే బండ మీద మనం నిలబెట్టి మన ఔన్నత్యమును, మన స్థాయిని ఉన్నతమైన స్థలములలో క్రీస్తు యేసుతో కూడా సమానంగా సింహాసనమందు కూర్చుండగలిగిన ఇటువంటి గొప్ప భాగ్యమునిచ్చిన దేవునికి ఇది కృప అనాలా, లేకపోతే దీనిని ఎలా వర్ణించాలి? అందుకని అందరూ కూడా హృదయాలు తెరిచి కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలచుచు స్తుతించెదను. నిత్యము ఆరాధనకు మా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదనేసయ్యా. నిత్యము ఆరాధనకు మా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదనేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము అనబంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనా విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. జీవగలిగిన దేవునికి సదాకాలం మహిమ కలుగునుగాక. మనకి ఇటువంటి గొప్ప భాగ్యమును, ఇటువంటి శ్రేష్టమైన ఔన్నత్యమును మనకిచ్చి దేవుడు ఎంతగానో మన యందు ఆనందించుచున్నాడు అన్నప్పుడు మనం అర్హులము కాము, మనం యోగ్యులము కాము. It is purely His grace. Yes, His grace alone. We cannot boast of our godliness. We cannot boast of our prayer or fasting or whatever we have or whatever we have accumulated in our lives. But whatever we are now, what we are now is just His grace. ఆయన కృప మాత్రమే. ఆయన కృప ద్వారానే మనం ఈ స్థితిలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీ పవిత్రమైన పాదములకు లెక్కించలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ కృప మమ్మలను వెదకి వచ్చినందుకు వందనాలు. ద్రోహులమును, పాపులమును, నిశ్చులమును, మీకు బహు దూరముగా ఉన్న మమ్మలను వెదకి వచ్చా. మా కొరకు ప్రభువానికి వందనాలు. మీ ప్రాణమును పెట్టారు. మా కొరకు మీరు చనిపోయారు. మా కొరకు మీరు ఎన్నో శ్రమలను అనుభవించారు స్వామి. నీకు వందనాలు తెలియజేస్తున్నా. ప్రభువా, మీరు పాతాళపు
అడుగు భాగంలోనికి వెళ్ళారు. మమ్మలను లేవనెత్తడానికే కదా, మమ్మల్ని హెచ్చించడానికే కదా ప్రభా. మీకు వందనాలు. మీరు తిరిగి లేచుట వలన మాకు మీరు ఇచ్చిన ఇటు శ్రేష్టమైన ఔన్నత్యాన్ని బట్టి నీకు వందనాలు, మీకు వందనాలు. మేమేమై ఉన్నామో నీ కృప ద్వారా మాత్రమేనయ్యా. నేను, నాకున్న కుటుంబం, మా సంఘం, మాకున్న సకల కలిమి, మా సహోదర సహోదరులు ఎవరైనాను ప్రభా, మీ కృప ద్వారానే మేము ఈ స్థితిలో ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ షవరింగ్ యువర్ గ్రేస్ ఆన్ అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ జీసస్. మీ కృప మా ఎడల ప్రతిరోజు నూతనంగా ఉన్నందుకు స్తోత్రాలు. వి లవ్ యూ లార్డ్, వి లవ్ యూ విత్ ఆల్ అవర్ హార్ట్ and with all of its strength, Lord. Hallelujah. మిమ్మల్ని ఎంత స్తుతించినా మీరు మేము తీర్చలేము నాయన. స్తోత్రాలు. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వార ప్రకటనలు దయతో ఆలకింపవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఆదివారపు తెలుగు ఆరాధన యూట్యూబ్లోని అలైవ్ ఫర్ ఎవర్ ఛానల్ నుండి ఉదయం 9 గంటలకు ప్రచురింపబడుతుంది. తప్పక కుటుంబ సమేతంగా సిద్ధపడి ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. అదేవిధంగా మన తమిళ్ ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటలకు యూట్యూబ్లోని అలైవ్ ఫర్ ఎవర్ తమిళ్ చర్చ్ ఛానల్ నుండి జరిగించబడుతుంది. కాబట్టి మీకు తెలిసిన తమిళ్ సహోదర సహోదరులకు, స్నేహితులకు, కుటుంబీకులకు తెలియజేయవలసిందిగా ఆశపడుతున్నాం. మన దైవజనులు పాస్టర్ స్టీఫెన్ కుమార్ గారు ప్రార్థనా టీవీ ఛానల్ నందు ప్రతి ఆదివారం రాత్రి 9:30 దైవ వర్తమానములను అందిస్తున్నారు. పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగుననే మన యొక్క రాయల్ ప్రీస్ట్హుడ్ బైబిల్ కాలేజ్ తరగతులు ప్రారంభించబడ్డాయి. శిష్యరికం పొందువారు దేవుని సేవ కొరకు సిద్ధపడాలని ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. సంఘ సభ్యులలో ఎవరైనను మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందగోరిన ఎడల క్రింద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయగలరని మనవి చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి లోతైన ఆత్మీయ సందేశములను మరీ ఎక్కువగా తెలుసుకొనున్నట్లు అలైవ్ ఫర్ ఎవర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. దేవుడు మనల్నందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. జీవం కలిగిన మా తండ్రి, మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు. అయ్యా, మా దేశ ప్రజలు చేసిన తప్పులు, దోషాలు, అతిక్రమములు, పాపములు దయతో మన్నించమని మీ పాదాల యొద్ద వేడుకుంటున్నాం. తెలిసి తెలియక చేసిన తప్పులన్నిటిని దయతో మన్నించండి. మీ రక్తంతో కడగండి. నిష్కలంకమైన, పవిత్రమైన, పుణ్యమైన, పరిశుద్ధమైన మీ రక్తంతో మా దేశ ప్రజలెల్లరినీ కడగమని, శుద్ధులుగా మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. నాయనా, మా దేశంలో ఉన్న ప్రభుత్వ నాయకులను, దేశ నాయకులను మీరు దీవించండి. దేశాన్ని సరైన క్రమంలో నడిపించగలిగిన జ్ఞానాన్ని దయచేయండి. 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వ నాయకుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి జ్ఞానాన్ని, వివేచనను దయచేయండి. సరైన క్రమంలో రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించుటకు మీరు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరు ఏ అవసరతలతో ఇబ్బంది పడుతున్నారో, ఏది జరగాలని ప్రార్థనలతో మూలుగుతున్నారో, కుటుంబంలో ఏవేవి జరగాలని ఇష్టపడుతున్నారో అవన్నీ జరగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో ఎదగాలని ఆశపడుతున్న వారిని ప్రార్థనా జీవితంలో ఎదిగించండి నాయన. నీతిలోను, భక్తిలోను, యథార్థతలోను ముందుకు సాగాలని, మీకు నమ్మకంగా జీవించాలని ఎందరైతే ఆశపడుతున్నారో
వారందరికీ మీరు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు తొలగి సమృద్ధి కలగాలని ఎందరైతే ఇష్టపడుతున్నారో వారందరికీ మీరు మేలు చేయండి. ప్రతి అవసరతలన్నీ క్రీస్తు యేసు మహిమైశ్వర్యము చొప్పున తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. దీర్ఘకాలిక రోగముల నుండి విడిపించండి, మత్తు పదార్థముల నుండి విడిపించండి, రహస్య పాపముల నుండి విడిపించండి. ప్రతి అవసరతలన్నీ తీర్చి సమృద్ధితో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ పాదాలే మాకు శరణమయ్యా. మీరు తప్ప మాకెవరున్నారయ్యా? మేలు చేసే దేవుడవు నీవేనయ్యా. మీ పాదాల యొద్ద మేము ప్రణమిల్లుతున్నాం. గొప్ప కార్యాలు చేయండి. అదేవిధంగా అలైవ్ ఫర్ ఎవర్ పరిచర్యలన్నిటిని మీరు దీవించండి నాయన. మీ చేతులకు మేము అప్పగిస్తున్నాం. ఈ సేవను ఇంకనూ విస్తరింపచేయండి. ఈ కడవరి కాలంలో, ఈ దుర్దినాలలో, ఈ చెడ్డ దినాలలో ప్రభువా, మీ కొరకు నమ్మకమైన పరిచర్య చేయగలిగిన వారిగా మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ఆత్మలను మీ వైపుకు నడిపించగలిగిన, పరలోక రాజ్య రాకడ కొరకు సిద్ధపరచగలిగిన పరిచర్యగా మీరు వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సమస్తాన్ని మీ చేతుల్లో పెడుతూ క్రీస్తు యేసుని ప్రశస్తమైన నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా ప్రభు యొక్క సన్నిధిలో ఉండుటను బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం దేవుని యొక్క వాక్య వర్తమానంలోనికి వెళ్ళక మునుపుగా మనమందరూ కలిసి ప్రభుని ఆరాధించబోతున్నాం. May we request you to stand to your feet in the presence of the Lord so that we can give glory and honor to His name. అందరూ లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో మీరు ఎక్కడ ఉన్నా కానీ మనమందరం ఏక మనసుతో మనం ప్రభుని మహిమపరచుదాం. బైబిల్ అంటున్నది, దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఎవరి ఆత్మతో? ఇంగ్లీష్ బైబిల్లో స్పిరిట్ అని అన్నప్పుడు క్యాపిటల్ లెటర్ వాడారు దానికి. అంటే అది మన ఆత్మను గురించి మాట్లాడబడలేదు, కానీ దేవుని ఆత్మతో మన జీవితాలు గనక దేవుని ఆత్మ చేత నడిపించబడి దేవుని ఆత్మతో గనక మనం ప్రభుని ఆరాధించగలిగినప్పుడు we can surely experience the presence of the Lord. దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. అందరూ లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో ప్రభుని మనం స్తుతించుదాం. ఆయన నామాన్ని మనం మహిమపరచుదాం. హల్లెలూయా. ఆరాధన 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 నా ప్రియ యేసునకే పావనాత్మ ప్రభునకే నా ప్రియ యేసునకే పావనాత్మ ప్రభునకే శుభవేళలో నీ మోమును చూసి అర్పించేదన్ నన్ను ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా. ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన
కలిసి పావనాత్మ ప్రభునకే నా ప్రియ యేసునకే పావనాత్మ ప్రభునకే. ఆయన ముఖ సన్నిధి అది ఎంత శ్రేష్టమైనది. మోషే ఆ ప్రసన్నతని, ఆ ముఖ కాంతిని చూడాలని ఆశపడ్డాడు. ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు ఆయన ముఖములో నుండి ప్రజ్వలించుచున్న ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకున్నాడు. అందుచేత అందరూ కూడా హృదయాలు తెరచి ప్రభు వైపు చూసి ప్రభుని ఆరాధన చేద్దామా. హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. ప్రతిరోజు ప్రతి నిమిషం మీ తలంపులతో నింపబడాలి. ప్రతిరోజును ప్రతి నిమిషం మీ తలంపులతో నింపబడాలి. నా నోటి మాటలెల్లా పరుల గాయమును మాన్పాలి. నా నోటి మాటలెల్లా పరుల గాయమును మాన్పాలి. ఆరాధన 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 నా ప్రియ యేసునకే పావనాత్మ ప్రభున. అందరూ కలిసి నా ప్రియ యేసునకే పావనాత్మ ప్రభునకే. హల్లెలూయా. నీ హృదయ ఆశలన్నీయు హృది నాడిగా మారాలి. నీ హృదయ ఆశలన్నీయు నా హృది నాడిగా మారాలి. జీవించు రోజులెల్లా నీ సాక్షిగా జీవించాలి. జీవించు రోజులెల్లా నీ సాక్షిగా బ్రతకాలి. ఆరాధన ఆరాధన ఓ ఆరాధన. అందరూ కలిసి ఆరాధన 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 నా యేసురాజునకే పావనాత్మ ప్రభునకే నా యేసురాజునకే పావనాత్మ ప్రభునకే. చూసి చూద్దామా. శుభవేళలో నీ మోములు చూసి అర్పించేదన్
ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా. ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా. అవునముగా ఆరాధన 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 ఆరాధన. నా ప్రియ యేసునకే పావనాత్మ ప్రభునకే చెప్పండి ఆరాధన. ఓ హల్లెలూయా. ఆయనకొక్కడికే సదాకాల మహిమ, సకల ఘనత, సకల మహిమ, సకల ప్రభావం మన ప్రభువైన యేసుక్రీస్తునకు మాత్రమే. మన జీవితమును మార్చిన, ఆయన స్వరూపములోనికి మలుచుచున్న, ఆయన దివ్యమైన గుణగణములను మనకి పంచిపెడుతున్న మన మహోన్నతుడైన జీవము కలిగిన దేవునికి మన సకల మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అందరూ కలిసి జీవం కలిగిన దేవుని సన్నిధిలో హృదయాలు తెరిచి ఆయన మహిమ పరుచుదాము. ఓ లార్డ్ వి ప్రైజ్ యు లార్డ్. తండ్రి నీకు వందనాలు, నీకు వందనాలు. ఓ హల్లెలూయా. ఓ నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఓ నీ మహిమను బట్టి నీకు వందనాలు. హల్లెలూయా. ఓ రయాందన హదరమౌందల భౌష్యందన. హల్లెలూయా. నా కొరకై మరణించే, నా పాపం భరించే, నా కొరకై మరణించే, మా పాపం భరించే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మీకు మహిమ ప్రభువా, నీకు ఘనత, నీకు ప్రభావాలు. మీరు లేని జీవితాన్ని మేము ఊహించలేము, మీరు లేని తరుణమును మేము తలంచలేము. మేము ఊహించిన వాటికంటే, తలంచిన వాటికంటే, అడిగిన వాటికంటే మీరు అధికమైన కార్యాలు మా జీవితాల్లో చేస్తున్నారు. మా జీవితాలలో మేము ఒంటరిగా మిగిలిన ప్రతి సందర్భంలో కూడా నీవు మా జంటగా వచ్చుచున్నావు. మా ఎదయంతయు ప్రభువా ఖాళీగా ఉన్నప్పుడు మా ఎదలో నీవు నిండిపోతున్నందుకు నీకు వందనాలు. yes Lord. In the darkness and in the pitch darkness you are our only hope. భయంకరమైన చీకటిలో, చిమ్మ చీకటిలో నీవే మా నిరీక్షణ. థ్యాంక్ యూ లార్డ్. మా యొద్ద మీరున్నందుకు స్తోత్రాలు. హల్లెలూయా. ఎవరు లేరని మేము ఏడుస్తున్నప్పుడు ప్రభువా మా పక్షమున ఉన్నవాడవు నీవే. నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్.
ఎస్ లార్డ్, మీ వాక్యం ఎంత స్పష్టమైనది. మీ రెక్కలు మాకు ఎల్లప్పుడూ ఆశ్రయంగా ఉన్నవి. థ్యాంక్ యూ లార్డ్. మీ రెక్కల నీడలో నన్నును, నా కుటుంబాన్ని, సంఘాన్ని, మా అందరిని మీరు కాపాడుతున్నందుకు వందనాలు. మా రాష్ట్రాన్ని మీరు కాపాడుతున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫ్రమ్ ద వార్మ్త్ ఆఫ్ యువర్ కవరింగ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఓ లార్డ్, వి ప్రైజ్. హల్లెలూయా. Oh, hallelujah, hallelujah. కౌగిటిలో హత్తుకోను నా చింతలను బాపును. నువ్వు ఈ రోజున ఏ చింతలో ఉన్నా, ఎటువంటి కన్నీరులో నువ్వున్నా, ఎటువంటి భయాందోళనలో నువ్వు చిక్కి ఉన్నా, అనేకుల మధ్యలో నువ్వు నవ్వుతూ కనబడవచ్చును, కానీ మేబీ యు ఆర్ బ్రోకెన్ డౌన్ డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్. నువ్వు పగిలిన విరిగిన అనుభవంలో కనబడుతూ ఉండవచ్చు. ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, నీవు వెతుకుతున్న ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ జీవం ప్రభువులోనే ఉన్నది. నువ్వు ఈ సమస్యలకే చనిపోవలసిన పని లేదు. నువ్వు ఈ ఆపదలకే కృంగిపోవలసిన పని లేదు. నీకు బదులు ఒక ఆయన చనిపోయాడు. నిన్ను లేవనెత్తడానికి ఆయన భూమి క్రింద ఉన్న స్థలములోనికి దిగి వెళ్ళాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నీ కొరకు, నా కొరకు కల్వారి శిలువలో శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. నిన్ను నన్ను అలంకరించడానికి ఆయన మన కొరకు దిగంబరిగా మార్చబడ్డాడు. దేవుని వైపు చూసి ఆయన సన్నిధిలో ఆయనను నువ్వు పూజిస్తావు. ఎస్, యూ హ్యావ్ హోప్. ఎస్ బ్రదర్, యూ హ్యావ్ హోప్. నీకు ఒక నిరీక్షణ ఉన్నది. ఎందుకు కృంగి ఉన్నా? కీర్తనకారుడు లేదా, నా ప్రాణమా నీవు నాలో ఎందుకు కృంగి ఉన్నావు? నాలో నువ్వెందుకు తొందరపడుచున్నావు? అతని జీవితంలో అనేకమైన బాధలు, అనేకమైన కష్టములు, సొంత వారు కూడా అతనికి విరోధముగా ఉన్న సందర్భములో ఏమి చేయాలో అతడు తెలియనప్పుడు అతనికి ఉన్న ఏకైక ఆశ్రయం, ఏకైక అండ, ఏకైక ఆదరణ, ఓ హల్లెలూయా, దేవుడు మాత్రమే. అందుకనే ధైర్యంగా అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎస్, నేను గాఢాంధకారములో వెళ్ళినను నేను భయపడను. బికాస్ ఐ ఎమ్ నాట్ అలోన్. నేను ఒంటరి వాడును కాను, నేను ఒంటరి దానును కాను. ఎస్, హీ ఈస్ కమింగ్, హీ ఈస్ విత్ మీ. ఆయన నాతో ఉన్నాడని చెప్పాడు. ఈరోజు నువ్వు కూడా తీర్మానంతో చెప్పగలవా? దేవుని సన్నిధిలో హృదయాలు తెరచి చేతులెత్తి ఆయన మహిమ పరుస్తూ హల్లెలూయా. కౌగిటిలో హత్తుకోను నా చింతలను బాపును. కౌగిటిలో హత్తుకోను నా చింతలను బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున. బైబిల్ గ్రంథంలో ఒక మనుషుడు ఉన్నాడు. హీ వాస్ మార్క్డ్ ఫర్ ద గాడ్స్ అపాయింటెడ్ బ్లెస్సింగ్. అయితే పరిస్థితులు అతని జీవితాన్ని ఒక భయంకరమైన వినాశనానికి నడిపించినాయి. అతడు భయంకరమైన కృంగిపోయిన స్థితిలో అతడు చెరసాలలో ఉన్నాడు. హీ వాస్ ఇన్ జైల్. అతడు he was so beaten so badly. He was battered. తండ్రిని విడిచి, తల్లి చనిపోయి, అన్నదమ్ముల చేత తృణీకరింపబడి, మోసగించబడి, బానిసగా ఉండి, నిందలను అనుభవించి ఈ రోజున చెరసాలలో ఉన్నాను. వాట్స్ మై లైఫ్? వాట్ గుడ్ ఈజ్ అహెడ్ ఆఫ్ మీ? నాకు ముందుగా ఏ మంచి ఉందని అనుకుంటున్నాడు. నిన్ను చూచుచున్నది నీతో మాట్లాడుతున్నాను.
యేసు ఒక రాత్రి అతని జీవితాన్ని మార్చాలని నిశ్చయించాడు. ఫరోకు కల వచ్చింది, కల భావాన్ని తెలిపాడు. బైబిల్ అంటున్నది, చెరసాల వస్త్రం మార్చబడింది, అతని మీదకు రాజ వస్త్రం దిగి వచ్చినది. ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. మీరు అనేక మంది మీద దేవుడు అటువంటి శ్రేష్టమైన ఘనపరుచు వస్త్రమును కప్పుతున్నాడు. ఎస్ ఆయన ఎదుట అలాగనే తగ్గించుకోనండి. హీ ఈస్ క్లోదింగ్ యూ విత్ హిస్ రాయల్ రోబ్. ఆయన తన శ్రేష్టమైన వస్త్రము నీ మీద కప్పుతున్నాడు. నిన్ను గణపరచబోతున్నాడు, నిన్ను గణపరచబోతున్నాడు. ఎంతమంది చెప్పగలరు? ఆయన నిన్ను గణపరచబోతున్నాడు. ఆయన నీతోనే మాట్లాడు, నా కుమార్తె నేను నిన్ను ఘనపరచబోతున్నాను, నా కుమారుడు నేను నిన్ను ఘనపరచబోతున్నాను. హల్లెలూయా. ఆయన నిన్ను స్తుతించండి, దేవుని మహిమపరచండి, మౌనంగా ఉండబోదు. ఆయన నిన్ను ఘనపరచబోతున్నానని చెప్పుచున్నాడు. ఐ సీ దాట్. దేవుడు అనేక మంది మీద ఆయన తన వస్త్రమును, ఘనపరిచే వస్త్రమును ఆయన కప్పుతున్నాడు. అందుకని నిరీక్షణ కలిగిన వారమై, చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కొంతమంది అడుగుతున్నారు, చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చెప్పండి నాతో కలిసి, చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం కలిగిన వారందరూ చేతులెత్తి దేవుని మహిమపరుస్తారా? హల్లెలూయా. నీ అవమానమును దేవుడు మార్చుచున్నాడు. హల్లెలూయా. అందరం కలిసి దేవుని సన్నిధిలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు విరోధంగా మాట్లాడిన వారే నిన్ను గణపరిచే కాలం వచ్చుచున్నదని ప్రభు నీతో చెప్పమంటున్నారు. దేవుడి కృపను భాగ్యము మనకు దయచేయుగాక. మీ ఆత్మతో నింపండి, మమ్మల్ని నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమునకు మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు మనమందరం కలిసి ప్రభువుని ఆరాధించడానికి ప్రభువారు చూపిన ఈ గొప్ప భాగ్యానికి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొద్దకు వచ్చే ప్రతి తరుణం, ఆయన ప్రసన్నతలోనికి ప్రవేశించే ప్రతి సందర్భం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైనది. ఎందుకనంటే దేవుడు ఆయన సన్నిధిలో మన కొరకు దాచి ఉంచిన మేలులు మానవ హృదయమునకు అది అందదన్నమాట. దేవుడు ఏది మన కొరకు దాచి ఉంచెనో బైబిల్ గ్రంథం అంటుంది, అది మానవుని కనులు చూడలేదు, మనుషుని చెవులు విని ఉండలేదు, వారి హృదయమునకు గోచరము కాలేదు. మనకైతే అవి దేవుని ఆత్మచేత బయలుపరచబడి ఉన్నవి అని లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పర్యాయంలో మాట్లాడినప్పుడు ఇలా అన్నారు, మీలో ఎవరికైనా ఒక కుమారుడు ఉండి తన తండ్రిని చూసి నాకు రొట్టె కావాలి అని అడిగితే అతనికి రాతినిచ్చునా? నాకు చేప కావాలి అని అడిగితే అతనికి పామునిచ్చునా? గుడ్డు కావాలి అని అడిగితే అతనికి తేలునిచ్చునా? చెడు స్వభావములు కలిగిన వారై ఉన్న మీరు మీ పిల్లలకు మంచి వాటిని ఇవ్వనెరిగి ఉన్నప్పుడు పరలోకములో ఉన్న నా తండ్రి ఆయనను అడుగు వారికి ఇచ్చుట అధిక నిశ్చయము కదా. అవును, మనందరికంటే శ్రేష్ఠుడు, పుణ్యుడు, ప్రతి ఒక్కరికి మేలు చేయువాడు మన జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన మనందరికీ
అడిగిన వాటికంటే, తలంచిన వాటికంటే అధికమైన కార్యములు చేయువాడై ఉన్నాడు. మనము అనేక పర్యాయాలు దేవుణ్ణి మరచిపోయి ఉండవచ్చు. అయితే మన దేవుడు ఎప్పుడూ మనం మరచిపోయేవాడు కాడు. హీఈస్ ఆల్వేస్ మైండ్ఫుల్ ఆఫ్ us. ఆయన పరలోకమందు ఉన్నను ఆయన మనస్సంతయు మన మీదనే ఉన్నది. కారణం, మనం ఆయన పోలిక, ఆయన స్వారూప్యములో సృజింపబడిన వారమై ఉన్నాం. దో వీ హ్యావ్ మార్డ్, దో వీ హ్యావ్ మిస్డ్ ద మార్క్, మన జీవితాలలో విడిపోయిన, దేవుని యొక్క చిత్తములో నుండి వైదొలగిపోయిన, స్టిల్ హీ లవ్స్ us. అందుచేతనే లేఖనాలు మాట్లాడుతున్నాయి, ఆయన మనలను ప్రేమించుచున్నాడు కాబట్టి మన కొరకు ఆయన పరలోకమును విడిచి భూలోకానికి దిగి వచ్చాడు. అండ్ గాడ్ డిడ్ నాట్ ఇమాజిన్ ద హెవెన్ విదౌట్ us అండ్ ద లైఫ్ విదౌట్ us. మనము లేని జీవితమును దేవుడు ఊహించి ఉండలేదు. బైబిల్ అదే అంటున్నది. అందుచేత పడిపోయిన మానవాళిని మరలా రక్షించుటకు ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన రాకడను గూర్చి మనం వాక్యాలలో మనం చదివినప్పుడు, అనగా క్రీస్తు యేసుని జననమును గూర్చి గనక మనం చదివినప్పుడు, లూకా తన సువార్తలో వ్రాస్తూ 2వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చదివినప్పుడు, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. జనులందరికీ కలగబోచున్న సువర్తమానమును నేను మీకు తెలియజేయబోచున్నాను. బైబిల్ గ్రంథం అంటుంది, సర్వ మానవాళికి ఒక గొప్ప సందేశం, సర్వజనులకు ఒక గొప్ప సంతోషాన్ని కలిగించే శుభవర్తమానం. ఇంగ్లీష్ బైబిల్ రాస్తూ, డు నాట్ బి అఫ్రైడ్, ఐ బ్రింగ్ యూ గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ దట్ విల్ బి ఫర్ ఆల్ ద పీపుల్. గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్. సాధారణమైన సంతోషం కాదు, మహా సంతోషం. అంటే యేసుక్రీస్తు వారి రాకడ సర్వమానవాళికి ఒక సంతోషకరమైన వార్త. బైబిల్ గ్రంథంలో దూతలు అదే తెలిపారు. దూతలు తమకు తాము సొంతగా వచ్చి మాట్లాడిన మాటలు కావివి. పరలోకములో ఉన్న తండ్రి ఆ మాటను చెప్పారు. ఆ మాటను మోసుకుని వచ్చిన వారు దూతలు. ఒక రోజున మంద కాపర్లు సమకూడి ఉన్నప్పుడు వారి యొద్దకు దూత వచ్చి ప్రత్యక్షం ఈ మాట చెప్పుచున్నాడు. మరొక పర్యాయం అదే వాక్యం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మహా సంతోషకరమైన సువర్తమానం. ఎనీ టైమ్ యు హియర్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఇట్ ఈస్ ఆఫ్ అ గ్రేట్ జాయ్. క్రీస్తుని గూర్చి నువ్వు ఎప్పుడు విన్నను అది మహా సంతోషమును కలిగించే వార్త ఉంటుందనే విషయాన్ని మనం నమ్మాలి. చూడండి, యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చినప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన తీసుకుని వచ్చారు. ఆయన రాకడ వలన అనేకమైన విషయాలు మానవాళికి ప్రాప్తింపబడ్డవి. కానీ 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి ప్రేమ, రెండవది సంతోషం, మూడవది సమాధానం. యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చుట వలన దేవుని ప్రేమ ఎట్టిదో అందింపబడింది. యేసుక్రీస్తు వారు వచ్చుట వలన ఒక నిజమైన సంతోషం. సంతోషం అన్నప్పుడు ఏదో జరిగినందువలన కలిగే సంతోషము కాదు. మంచి ట్యూన్ ఉన్నప్పుడు, నా మూడ్ బాగున్నప్పుడు ఐ క్యాన్ డాన్స్ అనేది కాదు. ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా జాయ్ దట్ అబైడత్ ఇన్ అబండెన్స్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాలలో సమృద్ధిగా ఉండగలిగిన సంతోషం ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా. ఆ సంతోషమును మనకు కలిగించటకే ప్రభువు వచ్చారు. క్రీస్తుని యొక్క రాకడ మూడవదిగా సమాధానాన్ని గూర్చి మాట్లాడుతున్నది. దేవునికిని మానవాళికిని అసమాధానమును కలిగించిన పాపం, ఆ పాపం యొక్క కాడిని విరగగొట్టి యేసుక్రీస్తు వారు
తండ్రితో మానవాళిని సమాధానపరచడానికి వచ్చాడు. అందుకనే లేఖనాలలో మనం చూసినప్పుడు సమాధానమును గూర్చిన వర్తమానమని వ్రాస్తాడు లూకా చరిత్రకారుడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం అనే మాటను మనం చదవగలుగుతాం. యేసుక్రీస్తు వారు వచ్చిన ప్రధానమైన ఉద్దేశమే సమాధానాన్ని కలిగించడం. కాబట్టి క్రీస్తుని రాకడ అనేకమైన శ్రేష్టమైన నిధులతో ఘనులతో నిండి ఉన్నదైనను 3 ప్రాముఖ్యమైనవి. ఒకటి ప్రేమ, రెండవది సంతోషం, మూడవది సమాధానం. ఈ రోజున దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు క్రీస్తు యేసు మీద విశ్వాసం ఉంచగలిగితే దేవుడు నిన్ను ప్రేమించుచు నీకు మేలుకరమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. నీ హృదయములో, నీ కుటుంబములో యేసు గొప్ప సంతోషాన్ని తేవాలని ఆశపడుతున్నాడు. ఒక గొప్ప సమాధానమును యేసు క్రీస్తు వారు స్థాపించాలని ఆశపడుతున్నాడు. ఎందుకనంటే ఆయన ఈ 3 విషయాలు మనకు తీసుకుని వచ్చుటకు మన కొరకు ఆయన తన ప్రాణమునే పెట్టిన వారై ఉన్నారు. దేవుడు ఈ నెలలో మనతో చెప్పిన మాట, మీ సంతోషము సంపూర్ణమగునట్లుగా, మీ సంతోషము సంపూర్ణమగునట్లుగా మీకు ఏమి కావాలనో నా నామమున నన్ను అడగండి, అది మీకు అనుగ్రహించబడునని చెప్పాడు. యేసుక్రీస్తు వారు వచ్చినదే సంతోషాన్ని ఇవ్వడానికి అన్నప్పుడు, ఈ రోజున దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడికి ఎంతటి సంతోషాన్నైనా ఇవ్వడానికి ఆయన శక్తి కలిగిన వారై ఉన్నారు. యేసునకు తారతమ్యములు లేవు, అనగా భేదములు లేవు. వీరు పురుషులు, వీరి స్త్రీలు, వీరు పెద్దవారు, వీరు చిన్నవారు, అటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఎవరికైనా ఆయన మేలు చేయడానికి, ఎవరికైనా తన సంతోషాన్ని సమృద్ధిగా వెదచల్లడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఒక రోజున ఒక 3 ఉపమానములను చెప్పినారు. లూకా సువార్త 15వ అధ్యాయం 1, 2, 3 వచనాలను మనం చదివినప్పుడు, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ప్రజలు ఇలాగున, ప్రాముఖ్యంగా పరిసయ్యులను మతబోధకులు యేసు పాపులను తన యొద్దకు స్వీకరించుకొనుచున్నారు, వారితో కలిసి ఆయన భోజనం చేయుచున్నారు అని బహుగా వారు సనుక్కున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వారితో ఒక శ్రేష్టమైన ఉపమానమును చెప్పినారు. ఒకరి యొద్ద 100 గొర్రెలు ఉండెను. వాటిలో ఒక గొర్రె తప్పిపోయినది. అతడు లెక్క చూడగా దానిని వెదకి వెళ్ళాలని ఆ 99 గొర్రెలను కొంతమంది వశములో విడిచిపెట్టి అతడు ఆ ఒక్క గొర్రె కొరకు పోయాడు. ఎందుకనంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఫ్లాక్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ప్యాక్. అది ఇప్పుడు ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉందంటే అది ఒక భయంకరమైన అపాయములో ఉన్నది. ఒంటరితనములో అది ఏమైపోతుందో, ఏ తోడేలు దానిని చీల్చివేయునో, దాని అరుపులు అతడు ఊహించి వెంటనే దాని కొరకు అతడు వెదకి వెళ్ళాడు. బైబిల్ అంటున్నది, అతడు వెదకి వెళ్ళినప్పుడు దానిని అతడు కనుగొన్నాడు. ఒకవేళ గనక అతడు కనుగొని దానిని ప్రాణంతో తీసుకుని రాలేకపోతే కనీసం దాని యొక్క చర్మమునైనా తీసుకుని రావాలి. అదే నిజమైన కాపరికి ఉండదగిన ఒక శ్రేష్టమైన అనుభవం. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, అతడు పోయి దానిని ప్రాణముతో దానిని రక్షించుకుని తెచ్చుకున్నాడు. అతడు వచ్చినప్పుడు అతనికి ఎంత సంతోషం, అతనికి ఎంత ఆనందం. ఈ రోజున నీ జీవితంలో కూడా శ్రేష్టమైనది ఏదో, నీ వృత్తి సంబంధించినది, నీ ఉద్యోగ సంబంధించినది, నీ జీవన విధానము సంబంధించినది నువ్వేదో పోగొట్టుకొని ఉండవచ్చు. నువ్వు పోగొట్టుకునేది ఏదైనా దేవుడు నీకు సమృద్ధిగా మరలా దయచేయాలని ఆశపడుతున్నాడు. నువ్వేది కోల్పోయి ఉన్నా, నువ్వేది పోగొట్టుకొని ఉన్నా యేసు నీ జీవితంలో అది దయచేయాలని ఆశపడుతున్నాడు. సహజంగా ఈ గొర్రెలను మేపే అనుభవం పురుషులు లేకుంటే చిన్నారులు వారిని ఎంతగానో ఆకర్షిస్తాయి. బట్ యేసు
ఆ రోజున అవమానం చెప్తున్నాడంటే అక్కడున్న చిన్నారులతో ప్రభు మాట్లాడుతున్నాడు, అక్కడున్న పురుషులతో మాట్లాడుతున్నాడు. ఒకసారి వాక్యాన్ని ఆలోచించి చూడండి. వారికి చెప్పిన వెంటనే ఇమీడియట్లీ దే కనెక్టెడ్. ఈరోజు కూడా చాలామంది తమ జీవితాలలో ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రాముఖ్యంగా దే హ్యావ్ లాస్ట్ దేర్ లైవ్లీహుడ్. వారి జీవన విధానమును వారు పోగొట్టుకొని ఉన్నారు, వారి సంపాదనను పోగొట్టుకొని ఉన్నారు. ఏమి చేతుమో తెలియని పరిస్థితులు. అయితే బైబిల్ గ్రంథం అంటుంది, పోగొట్టుకొనిన దానిని అతడు కనుగొన్నప్పుడు అతనికి కలిగిన సంతోషం ఎంత గొప్పది. దేవుని బిడ్డలైన విశ్వాసులు ఫోన్ చేసి ఉద్యోగం పోతుందేమో భయం వేస్తుంది, ప్రార్థన చేయండి అన్నప్పుడు, మరలా ఆ ఉద్యోగాల్లో మమ్మల్ని నిలబెట్టాలి, మీరు మా కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు, we have no other go, this is our only source అని ప్రజలు అంటూ ఉన్నప్పుడు, వారి హృదయాలలో ఉన్న నెమ్మది సమాధానం పోయి భయము, ఆందోళన, ప్రశ్నాత్మకమైన అనుభవాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే బైబిల్ గ్రంథం అంటుంది, వారు ఏదైతే కోల్పోయినారో, వారు ఏదైతే పోగొట్టుకున్నారో, పోగొట్టుకున్న దానిని మరలా అతడు కనుగొన్నాడు, తెచ్చుకున్నాడు. దీని ఆత్మీయమైన అర్థము, ఒక పాపి రక్షించబడే అనుభవాన్ని గురించి సూచించినను దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న విషయం, నీ జీవితములో నీ జీవితమునకు గాను టు ద సస్టెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్, దేవుడు దాన్ని మరలా నీకు తీసుకురాబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. నమ్మిన వారు ఒకసారి స్తోత్రాలు చెప్పగలుగుతారు. ఆ రెండవ ఉపమానములో మనం చదివినప్పుడు, ఒక సహోదరి 10 వెండి నాణ్యములు కలిగి ఉన్నారు. ఒక నాణ్యమును పోగొట్టుకున్నది. ఇల్లంతా ఆమె ఊడ్చి వెతుకుతున్నది, దీపాన్ని వెలిగించి. అది కనుగొన్నప్పుడు ఆమె ఎంతగానో సంతోషించుచున్నది. ఈమెకు పాలస్తీనా చెందిన వ్యక్తి కాబట్టి వారి యొక్క ఈ సహోదరి ఒక వివాహమైన సహోదరి. వివాహమునకు గుర్తుగా వారి తల మీద 10 నాణ్యములను పెట్టుకున్నట వారికి ఆనవాయితీ. అయితే ఒక నాణ్యము ఇంటిలోనే పోయినది, జస్ట్ బికాస్ ఆఫ్ ద కేర్లెస్నెస్. అది ఇంటిలోనే పోతే ఆమె వెంటనే ఇంటిలో దీపమును వెలిగించి ఊడ్చుచు దానిని అది కనుగొన్నప్పుడు ఆమె అందరితో కలిసి సంతోషిస్తుంది. చూసారా, యేసు స్త్రీలతో మాట్లాడుతున్నాడు. కానీ అనేక మంది స్త్రీలు తల్లులు ఉండవచ్చు. దే నో వాట్ మ్యారిటల్ లైఫ్ మీన్. They know how important and poignant it is. అందుచేత ప్రభు వారితో మాట్లాడుతూ మాట చెప్పుచున్నాడు, ఒకడ నీ కుటుంబంలో, నీ ఇంటిలో, భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల బిడల మధ్యలో మీరు ఏది పోగొట్టుకొని ఉన్నా, సంతోషమా, ఐక్యతనా, సమాధానమా, నువ్వేమి పోగొట్టుకున్నావు? నీ సంతోషమును అపహరింపగలిగినది ఏది నీ కుటుంబంలో నువ్వు పోగొట్టుకున్నావు? మేబీ ఒకవేళ గతించిన వారములో యూ వుడ్ హ్యావ్ ట్రావెల్డ్ త్రూ టఫ్ టైమ్స్. మేబీ యువర్ బోట్ వాస్ బీటన్ సో బ్యాడ్లీ త్రూ ద వేవ్స్. అలల మధ్యలో నీ యొక్క నావ భయంకరముగా కొట్టబడి ఉండవచ్చు. భయంకరమైన దుఃఖములో మీరు మునిగి ఉండవచ్చు. తద్వారా మీ జీవితంలో అనేకమైన విషయములను పోగొట్టుకుని కనబడవచ్చు. బట్ ఆ ఇంటిలో ఎప్పుడైతే దీపమును వెలిగించి ఊడ్చి ప్రయాసపడినారో, పోగొట్టుకున్న దానిని ఆమె కనుగొన్నప్పుడు ఆమె సంతోషమును మనం వివరించలేం. ప్రభు చెప్తున్నాడు, నీ ఇంటిలో నువ్వేమి కోల్పోయి ఉన్నా నేను నీకు సమృద్ధిగా దయచేయబోతున్నాను. మరలా నీకు నేను అది అనుగ్రహించి, నువ్వు కోల్పోయిన దానిని నేను మరలా నీకు తీసుకుని వచ్చి మరలా నేను సంతోషంతో నింపబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వారు 3వ ఉపమానమును చెప్పారు. ఒక తండ్రి, 2 కుమారులు. చిన్నవాడు తండ్రితో గొడవ పడ్డాడు, దూర ప్రాంతం పోయాడు, ఆస్తినంతయు పాడు చేసుకున్నాడు. స్నేహితులు వెళ్ళిపోయారు, భయంకరమైన కరువు కలిగింది, అతని ఎదురున్న ధనమంతా అయిపోయింది. అతడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకోవాలనుకున్నాడు, వీళ్ళకు కలగలేదు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. బైబిల్ అంటున్నది, అప్పుడు వాడికి బుద్ధి వచ్చినప్పుడు తలంచుచున్నాడు, పనివారి సహితం నా తండ్రి ఇంట మంచి భోజనాన్ని తింటున్నారు, నేను ఎందుకు ఇక్కడ ఉండి బాధపడాలి? అతడు నిర్ణయం తీసుకున్నాడు, లేచాడు, నడక కట్టాడు, తండ్రి యొద్దకు వచ్చాడు. తండ్రి చాలా కాలంగా తన కుమారుని పోగొట్టుకున్నానని తండ్రి దుఃఖములో ఉన్నాడు, తండ్రి వేదనలో ఉన్నాడు.
కుమారుడు నేను తండ్రి ఇంటిని విడిచాను, నేను ఈ స్థితిలో ఉన్నాను, అతడు కూడా వేదనలో ఉన్నాడు. అయితే బైబిల్ అంటుంది, ద మూమెంట్ దే కేమ్ టుగెదర్, ఇరువురు ఒక చోటికి వారు కలుసుకుని ఆ కలయికలోనికి వచ్చినప్పుడు ద గ్రేట్ జాయ్ బర్స్ట్ ఫోర్త్, గొప్ప సంతోషం కలిగింది. ఏమిటి నిజమైన సంతోషము? తండ్రి కుమారుడు కలిసిన సంతోషం. అసలు నిజమైన సంతోషం ఎక్కడ ఉంది అన్నప్పుడు బాంధవ్యాలలోనే ఉంది. ఎవరితో కూడిన బాంధవ్యములో ఉంది? జీవము కలిగిన దేవునితో ఉన్న బాంధవ్యములో నిజమైన సంతోషం ఉంది. ఎస్, అందుకని యేసుక్రీస్తు వారు మీరు ప్రార్థన చేయండి అంటే హ్యావ్ రిలేషన్షిప్ విత్ మీ, హ్యావ్ కమ్యూనియన్ విత్ మీ, హ్యావ్ కమ్యూనికేషన్ విత్ మీ. మీరు నాతో గనక సహవాసం చేయొచ్చు, నీకేమి కావాలనో నా నామమున నువ్వు అడిగితే నేను నీకు అది దయచేస్తానని చెప్పాడు. మీ సంతోషము సంపూర్ణమగునట్లుగా నన్ను అడగమన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీనికి ముఖ్యమైన రహస్యం ఏంటంటే దేవునితో నీకు ఉండే బాంధవ్యం అనేది ప్రాముఖ్యం. ఇక్కడ ఎప్పుడైతే దేవునితో ఒక వ్యక్తి యొక్క జీవితము దగ్గర సహవాసంగా ఉంటుందో అక్కడ గొప్ప సంతోషం ఉంటుంది. ఆదాము హవ్వ దేవుడు అలాగనే ఉండేవారు, వారు కలిసి జీవిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే వారి మధ్యలో ఒక అవిధేయత వచ్చినదో, లోబడ నొల్లని స్థితి వచ్చినదో, ఒక తిరుగుబాటు వచ్చినదో, వెంటనే సంతోషం పారిపోయింది, సంతోషం కరువైపోయింది. నాటి నుండి మనుషుడు తన జీవితంలో సంతోషము లేనివానిగా ఆదాము యొక్క సంతతి యావత్తు యాతన పడుతున్నది. ఆ సంతోషాన్ని ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చాడు. ఓ ప్రియమైన సోదరా, నీ సంతోషం నీ ప్రియుడిలోనో, నీకు ప్రేయసిలోనో, లేకుంటే ధనములోనో, ధాన్యములోనో, సిరులలోనో, సంపదలోనో, నీ విద్యలోనో, నీ జ్ఞానములోనో ఉన్నదని నువ్వు అనుకుంటున్నాము. నో నో నో, నిజమైన సంతోషము దేవునితో ఉన్న బాంధవ్యములోనే ఉన్నదనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? ఒకటి దేవునితో ఉంది, రెండవది కుటుంబీకులతో ఉండే ఐక్యతలో ఉంది. ఎస్, డాడీతో మమ్మీతో ఉన్న ఐక్యతలోనే సంతోషం ఉంది. ఇది వాస్తవం. అంటే ఎందుకు, ఎలా ఈ కుటుంబంలో కూడా ఒక సమస్య వచ్చింది. తండ్రి క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నాడు, కుమారుడు క్షమాపణ అడగడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఏ ఇంటిలోనైతే క్షమాపణ అడగడానికి, క్షమించడానికి సంసిద్ధమైన హృదయం ఉంటుందో అక్కడ సంతోషం కలుగుతుంది. ఈరోజున అనేక మంది కుటుంబాలలో డాడీని కానీ, మమ్మీని కానీ, భార్య భర్తలు ఒకరి ఎడల ఒకరు కానీ, పిల్లలు తల్లిదండ్రుల ఎదుట కానీ, ఇట్ ఈస్ మై మిస్టేక్, ఇది నా తప్పు, ఇది నేనే చేశాను అని సారీ అడగగలిగిన అనుభవాలు లేవు. They are not ready to ask forgiveness. They have committed a mistake. వారు ఆ తప్పు చేసి అలాగనే పోతున్నారు. దట్ ఈస్ నో, వారి హృదయాలలో ఎంత మాత్రం ఒక కాంట్రిషన్ అనేది లేదు, ఒక పశ్చాత్తాపం, ఒక విరిగిన అనుభవం లేదు. క్షమాపణ అడగడానికి వారు సిద్ధంగా లేరు. కొంతమంది క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉన్నా క్షమించడానికి, అన్నయ్య లాంటి వాళ్ళు క్షమించడానికి సిద్ధంగా లేరు. ఇతడు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు అన్నవాడిని క్షమించడానికి ఇష్టంగా లేడు. నో, ఐ వోంట్ యాక్సెప్ట్ దట్ గాయ్ అండ్ ఐ ఆల్సో వోంట్ నాట్ బీ ఎ మెంబర్ ఆఫ్ దిస్ పార్టీ. ఈ పార్టీలో నేను ఎంత మాత్రం పాల్గొనను అన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలు, నిజమైన సంతోషం కుటుంబాలలో ఒకరిని ఒకరు ప్రేమించి, ఒకరి ఎడల ఒకరు ఐక్యత కలుగునట్లుగా క్షమాపణ అడగగలిగిన అనుభవం, క్షమించగలిగిన అనుభవం. ఎక్కడైతే క్షమాపణ ఉంటుందో అక్కడ ఎంత సంతోషం కలుగుతుంది. యు జస్ట్ ఇమాజిన్, సిలువ మీద వేలాడుచున్న ఒక దొంగ ప్రభువును చూసి నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. యేసు వెంటనే అతను చూసి అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. అంటే ఏంటి దాని భావం? యువర్ సిన్స్, though they are many, it will be blotted out, it will be washed away. నీ పాపములని కడగబడుతవి, అవన్నీ తుడవబడుతవి. నీకు నిశ్చయంగా నేను పరదైసునిస్తాను. ఎంత సంతోషం వచ్చి ఉంటుంది అతని లోపల. మేబీ ఆ సంతోషంతోనే అతను చనిపోయి ఉండవచ్చు అని అనుకుంటున్నాను. సంతోషంతో చనిపోయాడు అన్నప్పుడు ఈ మాట నా హృదయాన్ని ఒక ఆలోచన దేవుడు నాకు తెస్తున్నాడు. ఎంతమంది సంతోషమైన మరణాన్ని మరణిస్తున్నారు.
ఎంతమంది మరణములు అందరితో సమాధానపడినవిగా, అందరిని క్షమించినవిగా, అందరి ఎదుట క్షమాపణ పొందినవిగా, కుటుంబాలతో ఐక్యతతో ప్రేమతో ఉండి విడిపోయే ఒక బాంధవ్యాలు గనక నిత్యత్వంలోనికి ప్రవేశించే బాంధవ్యాలుగా ఉన్నవి అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించి చూడాలి. నిజమైన సంతోషం రిలేషన్షిప్లో ఉన్నది. ఒకటి దేవునితో ఉంటున్న బాంధవ్యం, రెండవది మన కుటుంబీకులతో మనకుంటున్న బాంధవ్యం. ఈ బాంధవ్యములో ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ గనక ఉంటే దోషములను కప్పి క్షమించగలగాలి, క్షమాపణ అడగగలగాలి. ఈరోజున ప్రభు కూడా నీతో మాట్లాడుతున్నాడేమో. మేబీ ఎవరికో నీ క్షమాపణ అవసరమై ఉంది. కఠినంగా ఉండవద్దు, ప్రభు వలె ఉండగలవా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అన్న మాదిరిగా నీవు కూడా నీకు విరోధంగా అపరాధములు చేసిన వారిని క్షమించగలిగితే గొప్ప సంతోషం నీ హృదయంలో వారి హృదయంలో కూడా వస్తుంది. అసమాధానంగా ఉండి మనం దైవరాజ్యములోనికి పరలోకంలోనికి ప్రవేశించజాలము కదా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దైవ ప్రజలారా, నిజమైన సంతోషం ప్రభుతో ఉన్నది. నిజమైన సంతోషం మన కుటుంబ బాంధవ్యాలలో ఉన్నవి. నిజమైన సంతోషం పరిశుద్ధాత్మలో ఉన్నది. బైబిల్ గ్రంథం అంటున్నది, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. చూసినారా? పరిశుద్ధాత్ముని వలన కలిగే ఒక శ్రేష్టమైన ఫలం సంతోషం. ఈ మాట చెప్తుంటేనే నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. పరిశుద్ధాత్ముడిచ్చే ఒక ఫలం, పద్మద్వీపములో ఉన్న చెరసాలలో బొండుల మధ్యలో ఉన్న, రేపు ఉదయాన్నే లేచిన వెంటనే నీ తల చిరచ్ఛేదము చేయబడుతుందని చెప్పిన, there is a great joy deep inside their heart, the lives of the apostles. పరిశుద్ధాత్ముని వలన కలిగే సంతోషం. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున నీతో నాతో మాట్లాడుతున్నాడు. భయపడుతున్నావా? దిగులలో నిండి ఉన్నావా? ఎప్పుడు ఏమి జరుగునో కలవరముతో ఉన్నావా? దాని భావం ఏంటో తెలుసున్నా, నీలో పరిశుద్ధాత్ముడు లేడని అర్థం. బైబిల్ ఉంటుంది, లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములో ఎన్నో ఉండవచ్చు, లోకములో ఎన్నో వైరస్లు తిరుగులాడుతూ ఉండవచ్చు. బట్ ద లార్డ్ హూ ఈజ్ లివింగ్ విద్ ఇన్ మీ ఈస్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ దట్ ఈస్ ఆన్ దిస్ ఎర్త్. దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప సంతోషపున్నది. లోతులుగా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు, ఎన్నో విషయాలు ధ్యానించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని గ్రహించుదువా? యేసు మనకు సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నాకు ఈ కష్టం తీరిపోతే నేను చాలా సంతోషంగా ఉంటాననేది కాదు. మానవ జీవితాలలో ఎన్నో కష్టాలు గుండా వెళ్ళవలసి ఉంటుంది. భక్తుడైన అపోస్తుడు అంటాడు, మా కొరకు ఉంచబడిన గొప్ప సంతోషమును మేము తలంచి ఇప్పుడు ఎన్ని శ్రమలైనను మేము అనుభవిస్తున్నామని. అంటే ఆ శ్రమల మధ్యలో కూడా వెలపటికి శ్రమలో ఉన్న లోపల గొప్ప సంతోషం. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సంతోషాన్ని దేవుడికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మనం వాక్యంలో నేర్చుకున్నాం. ఒకటి, నీ వృత్తిపరంగా నీ యొక్క జీవనాంశపు ప్రకారంగా ఏ ఏ సంతోషాలైతే లేవని బాధపడుతున్నావో దేవుడు దాన్ని నీకు దయచేయబోతున్నాడు. రెండవది మనం నేర్చుకున్నాం, నీ జీవితంలో నీ కుటుంబంలో ఏమి పోగొట్టుకున్నందువలన మీరు సంతోషం లేకుండా ఉన్నారో దేవుడు ఆ సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. మూడవదిగా, దేవునితో బాంధవ్యం ఉన్నందువలన కలిగే సంతోషం, కుటుంబీకుల మధ్యలో సమాధానము ఉంటున్నందువలన కలిగడి సంతోషం, పరిశుద్ధాత్మ వలన కలిగడి సంతోషాన్ని దేవుడు మీకు నాకు దయచేయాలని ఆశపడుతున్నాడు. మర్చిపోవద్దు, నిజమైన సంతోషం
ప్రభు వలననే మనకి కలుగును. రక్షణ పొందినప్పుడు కలిగే సంతోషం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసునా? ఇతరులను రక్షణలోకి నడిపించినప్పుడు ఎంత సంతోషం కలుగునో తెలుసునా? పరిశుద్ధాత్మని చేత నింపబడితే ఎంత సంతోషముడునో తెలుసునా? పరిశుద్ధంగా జీవిస్తే దానిలో ఉన్న సంతోషం తెలుసునా? ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న ఒక్కొక్క మధుర క్షణములో ఉన్న ఆనందము తెలియనా? గొప్ప అనుభవాలు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈ నెలలో మనకు వాగ్దానం చేశారు, నేను నీకు గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నానని. కమ్ ఆన్, సర్చ్ అవుట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఒకసారి వెతికి చూడు. ఏ విషయంలో నువ్వు సంతోషం లేకుండా ఉన్నావు? ఆర్ యు ఎక్స్పెక్టింగ్ ఫర్ ద మెటీరియల్ థింగ్స్? ఆర్ యు ఎక్స్పెక్టింగ్ ద జాయ్ ఇన్ యువర్ ఫ్యామిలీ? లేదు, దేవునితో నిజమైన బాంధవ్యం కలిగి, కుటుంబీకులతో నిజమైన బాంధవ్యం కలిగి, పరిశుద్ధాత్మలతో నిజమైన సహవాసం కలిగి, డూ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద ట్రూ జాయ్? ఎస్, దేవుడు అది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు, అది ఇవ్వాలనుకుంటున్నాడు. దయచేసి అందరూ తలలు వంచండి, కండ్లు మూయని మనం ప్రార్థన చేయబోతున్నాం. మహాపరిశుద్ధుడా, ఈ మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో జనులందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానము, ఆ సువర్తమానం ఈ రోజున మీ బిడ్డలమైన మాకును మీరు ఇచ్చుచున్న ఈ శ్రేష్టమైన వర్తమానమునకై వందనాలు. మహా గొప్ప సంతోషం. అవును ప్రభువా, నువ్వు ఇస్తానని వాగ్దానం చేస్తున్నావే, మీకే కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున ఆశీర్వదించండి. అవును ప్రభువా, ఎవరెవరైతే నా లైఫ్, నా కెరియర్, నా లైవ్లీహుడ్ విషయములో నేను చాలా విషయాలు పోగొట్టుకున్నాను, I need the joy by gaining that or by regaining that అని ఆశించుచున్నారో వారందరి జీవితాలలో పోగొట్టుకున్నది వారు వెదుకుతున్నది వారు కనుగొందురు గాక. ఎంతమంది అయితే కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో ఒక సమాధానము లేకుండా, కుటుంబాలలో ఏదో పోగొట్టుకుని సంతోషాన్ని పోగొట్టుకున్న వారు ఎందరైతే ఉన్నారో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నిబిడలు ఏదైతే పోగొట్టుకున్నారో, దావీదు జిగ్లాగ్ అనే ప్రాంతంలో నాయన ఎలా అన్నిటినీ 2 వంతులుగా అతడు పొందుకున్నాడో, ఈరోజు నేను ఈ బిడలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లెట్ దెమ్ రికవర్ అండ్ బి ఫిల్ విత్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్. దేవుని సంతోషంతో నింపబడుదురుగాక. అవును ప్రభువా, నీతో బాంధవ్యం ఏర్పడుటలో ఉన్న సంతోషం, ఎస్ లార్డ్, ఇది ఎవరు మిస్ చేసుకోకూడదు నాయన. నీకు దగ్గరగా జీవించే సంతోషం, నీతో సమాధానపడి జీవించే సంతోషం ప్రభువా, నీతో నమ్మకంగా జీవించే ఆ సంతోషం రాజా దయచేయండి. కుటుంబాలలో క్షమించుట, క్షమాపణ పొందుట అనే అనుభవాలలో ప్రభు ఉన్న సంతోషం, పరిశుద్ధాత్మని సంతోషం నిబిడలకు మీరు సమృద్ధిగా దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ వారమంతా నిబిడలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక, ఒక గొప్ప సంరక్షణగా ఉండునుగాక, నిబిడలు వర్ధిల్లుదురుగాక, నూతనమైన మార్గములు తెరవబడునుగాక. మీ మహోన్నతమైన రెక్కల నీడల ప్రతి వారిని మీరు దాచి కాపాడమని ప్రార్థిస్తున్నా. మమ్మల్ని మీ చేతులకి సమర్పిస్తూ మీ బిడల జీవితాలలో మరొక పర్యాయం దేవుని సంతోషం ఉండును గాక అని మేము ప్రార్థన చేస్తూ యేసు వారి శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. మన చేతులెత్తి ఉండగా మన తండ్రి అయిన దేవునికి పరమ ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనందరికీ, లోకములున్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభునామమునకు మహిమ. మీ అందరికీ వందనాలు. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక.